హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మలిహా కలెక్షన్స్. ఈ రోజు వీడియోలో మైనర్ మిస్టేక్స్ ప్యూర్ ఖడీ జార్జెట్ అలాగే డోలా సిల్క్ సారీస్ చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీకు బడ్జెట్లో కూడా ఉంటుంది మిస్టేక్స్లో రాబట్టి. ప్యూర్ సారీస్ మామూలుగా మీకైతే మార్కెట్లో అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ అయితే ఉంటాయి. మన దగ్గర మాత్రం ఎందుకంటే మిస్టేక్స్లో రావటం వల్లనే అండి, లేకపోతే మనకు కూడా పాసిబుల్ అయితే కాదండి. ప్యూర్ సారీస్ ఇంత తక్కువ ప్రైజెస్ కమ్మటం అయితే ఎవరికీ సాధ్యం కాదు. సో ఫాస్ట్గా బుక్ అయితే చేసేసుకోండి. చిన్న చిన్న మిస్టేక్స్ ఓకే అనుకున్న వాళ్ళైతే. ఇది ప్యూర్ డోలా సిల్క్ సారీ, టిష్యూ డోలా అండి, షిమ్మర్ డోలా అంటారు కదా, అది షిమ్మర్ డోలా సిల్క్ ప్యూర్. ఇది బ్లౌజ్ పార్ట్, హ్యాండ్స్ కోసం బార్డర్. అన్ని సారీస్కి కూడా అంచులు అయితే ఇలా అన్ఫినిష్డ్ వస్తాయి. బార్డర్ మాత్రం పైన కూడా కింద కూడా బోత్ సైడ్స్ కూడా అన్ఫినిష్డ్ వస్తాయి అంచులైతే. ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది కాకుండా మిగతా సారీ అంతా కూడా ఎక్కడైనా మిస్టేక్ కానీ డ్యామేజ్ కానీ ఉందేమో చెక్ చేద్దాం వీడియోలోనే. లెంత్ అయినా పర్వాలేదు కానీ డ్యామేజెస్ అయితే వీడియోలోనే చూపించేస్తా అండి. డ్యామేజెస్ కానీ మిస్టేక్ కానీ ఏది ఉన్నా కూడా వీడియోలోనే చూపించడానికి ట్రై చేస్తాను. ప్యాటర్న్ అయితే సూపర్ ఉంది. మెహందీ గ్రీన్ కలర్ లెహరియా స్టైల్లో, క్రీపర్ స్టైల్లో ఉంది ప్యాటర్న్ అయితే. మొత్తం కూడా గోల్డ్ జరీ అలాగే సిల్వర్ జరీ, 2 కలర్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్తో వచ్చింది వీవింగ్ అయితే. చాలా నీట్గా ఉంది ఫినిషింగ్. డిఫెక్ట్స్ అయితే నాకైతే ఎక్కడా కనిపించలేదండి, చెక్ చేశాను. ఒక 10 సెంటీమీటర్స్ ప్లెయిన్ పార్ట్ అయితే వచ్చింది, ఇంతే ఉంది. శారీ అయితే సూపర్గా ఉంది అసలు. ప్యాటర్న్ కూడా బాగుంది, ఫ్యాబ్రిక్ బాగుంది, మీడియం వెయిట్ ఉంటుంది, హెవీగా ఏమి ఉండదు, అలా స్టిఫ్గా కూడా ఉండదు ఫ్యాబ్రిక్. శారీ అయితే చాలా బాగుంది. డిఫెక్ట్స్ కూడా ఏమీ నాకైతే కనిపించలేదు. ఓన్లీ బార్డర్ సైడ్ మాత్రం బోత్ సైడ్స్ కూడా ఆ అంచులైతే మీరు కొట్టించుకోవాలి, అదొకటి తప్ప. ఇది ప్రతి శారీకి ప్యూర్ శారీస్లో కామనే అండి. మిస్టేక్స్లు తీసుకున్న మీ ఏ శారీస్లో అయినా కూడా మీకు ఇదైతే ఎక్కడ తీసుకున్నా కూడా ఇదైతే వస్తుందన్నమాట, ఇలా అన్ఫినిష్డ్. శారీ అయితే సూపర్ ఉంది. ఓన్లీ 1400 షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. డోలా సిల్క్ ఇది కూడా ప్యూర్ ఫ్యాబ్రిక్ వస్తుంది. బోత్ సైడ్స్ ఇది అంచులు అయితే కుట్టించుకోవాల్సి ఉంటుంది మీకు. ఇది ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. ఇది పళ్ళు పార్ట్. సారీ ఆల్ ఓవర్ అయితే బార్డర్ ఈ విధంగా ఉంటుంది బోత్ సైడ్స్. సారీ ఆల్ ఓవర్ ప్యాటర్న్ అయితే ఇది. డిఫెక్ట్స్ చెక్ చేద్దాం. సారీ అయితే ఫాలింగ్ ఉంటుంది, ప్యూర్ డోలా సిల్క్ అండి. ఇది షిమ్మర్ డోలా కాదు, కానీ క్లాత్ మాత్రం కొంచెం షైనీగానే ఉంది, బాగుంది. లేదండి, ఈ సారీ కూడా మిస్టేక్ అయితే ఏమి కనిపించలేదు నాకు. 10 సెంటీమీటర్స్ కట్టు చెంగు అయితే ప్లెయిన్ వచ్చింది. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంది, మీడియం వెయిట్. సారీ ఆరెంజ్ కలర్లో చాలా మంచి షేడ్ అండి. ఈ ఆరెంజ్ కలర్స్ ఏంటో కానీ ఈ మధ్య చాలా ఎక్కువ అడుగుతున్నారు, చాలా డిమాండ్ ఉంది ఆరెంజ్ కలర్కి అయితే. ఎందుకనో మరి రీజన్ ఏంటో నాకైతే తెలియదు, కానీ నాకైతే చాలామంది మెసేజ్ చేశారు పర్సనల్గా, ఆరెంజ్ షేడ్స్లో చూపించండి అని సారీస్. సో కలర్ కూడా బాగుంది, ప్యాటర్న్ కూడా బాగుంది. ఓకే అనుకున్న వాళ్ళు వెంటనే బై చేయండి. సారీ ప్రైస్ ఓన్లీ 1400, షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. రెడ్ కలర్, రెడ్కి ఆరెంజ్కి మధ్యలో ఉండే కలర్ అండి ఇది. టిష్యూ షిమ్మర్ డోలా ఫ్యాబ్రిక్. బ్లౌజ్ చూపిస్తాను. ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజే వచ్చింది, టిష్యూతోనే వచ్చింది. హ్యాండ్స్కి బార్డర్ కూడా వచ్చింది. ఇది హ్యాండ్స్కి బార్డర్. రెడ్ కలరే అండి, మీకు ఆరెంజ్ లాగా కనిపిస్తుంది షిమ్మరీగా ఉండబట్టి, కానీ కలర్ ఇక్కడ థ్రెడ్ చూస్తే అనిపిస్తుంది, మీ కలర్ ఏంటనేది కనిపిస్తుంది. డార్క్ రెడ్ కలర్ సారీ ఇది. ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. 10 సెంటీమీటర్స్ ప్లెయిన్ పార్ట్. ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. బోత్ సైడ్స్ బార్డర్ ఇది. డిఫెక్ట్స్ చెక్ చేద్దాం.
కలర్ఫుల్ శారీ అండి, చాలా బాగుంది. నాకు ఎక్కడ డిఫెక్ట్ అయితే కనిపించలేదు. ఇది పళ్ళు పార్ట్, ప్లెయిన్ బ్లౌజ్, ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. శారీ అయితే సూపర్ ఉంది. ఇది కూడా 1400. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. డార్క్ రెడ్ కలర్ శారీ ఇది. ఇది డోలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే కడ్డీ జార్జెట్ కూడా కాదు, డోలా సిల్క్ కూడా కాదు, ప్యూర్ శారీనే. కానీ రెంటికి మధ్యలో ఉంది ఫ్యాబ్రిక్ అయితే. రెడ్ కలర్లోనే బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్, ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. ఇది పళ్ళు పార్ట్, ఇది పళ్ళు. ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ప్యాటర్న్ సూపర్ ఉంది. మల్టీ కలర్ మీనా వర్క్, 2 కలర్స్తో మీనా వర్క్, అలాగే గోల్డ్ జరీతో ఇలా ఉంటుంది ప్యాటర్న్ అయితే. బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ వస్తుంది. మూంగా సిల్క్ అలా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే. నాకైతే పేరు ఐడియా లేదు, కానీ డోలా సిల్క్ కాదు, కడ్డీ జార్జెట్ కాదు, ప్యూర్ మూంగా సిల్క్ అనిపిస్తుంది నాకైతే. ఏదైనా కానివ్వండి, ప్యూర్ సారీ అండి ఇది. డిఫెక్ట్స్ అయితే చెక్ చేసేద్దాం. బోత్ సైడ్స్ బార్డర్ సేమ్ ఉంటుంది, అలాగే అన్ఫినిష్డ్ వస్తుంది బార్డర్ అయితే, అంచులు. శారీ అయితే చాలా బాగుందండి. ఈ జరీ కూడా చూడండి, ప్రీమియం వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ టెక్స్చర్ డిఫెక్ట్స్ అయితే నాకైతే కనిపించలేదు ఈ శారీలో కూడా. ఒక 10 సెంటీమీటర్స్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చింది శారీకి, కట్టు చెంగు దగ్గర. సూపర్ ఉంది శారీ. ఫ్యాబ్రిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రెడ్ కలర్లో ప్యాటర్న్ కూడా బాగుంది, అలాగే చాలా ఫాలింగ్ ఉంది. కడ్డీ జార్జెట్ లాగా అనిపిస్తుంది, కానీ కడ్డీ జార్జెట్ మాత్రం కాదండి ఇది. శారీ ప్రైస్ ఓన్లీ 1400. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. డిఫెక్ట్స్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. ఇదైతే ప్రతి శారీకి కామన్ అండి, ఈ అంచులు ఇలా రావటం మాత్రం. పర్పుల్ కలర్ శారీ. శారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా ఉంటుంది బుట్టి. ఇది కూడా ముంగా సిల్క్ అని చెప్పొచ్చు. ఇక్కడ చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది, పళ్ళు దగ్గరలోనే ఉంది. రఫ్ చేయిస్తే సరిపోతుందండి. ఇది ఒక హోల్ లాగా వచ్చింది, చిన్న హోలే. ఇది కింద బార్డర్ అండి. పైన బార్డర్, పళ్ళు పార్ట్. ఈ సారికి బ్లౌజ్ రాలేదు. బ్యాక్ సైడ్ డ్యామేజెస్ చెక్ చేద్దాం. ఇక్కడ ఒక్క దగ్గర అయితే కనిపించింది ఒక హోల్ లాగా, ఇంకా ఎక్కడన్నా ఉందేమో చెక్ చేసేద్దాం. రెడ్ కలర్ శారీ చూపించా కదా, సేమ్ ఫ్యాబ్రికే ఇది కూడా. డోలాకి కడ్డీ జార్జెట్కి మధ్యలో ఉంది చెప్పాలంటే కరెక్ట్గా. మిస్టేక్ శారీస్లో కాబట్టి మాకు ప్రతి శారీ వివరంగా అయితే చెప్పరు, ఏ శారీ ఏంటి అనేది చెప్పలేరు. కాబట్టి వాళ్ళు కూడా కొన్ని మాకు తెలిసినవి మాత్రం పేర్లు చెప్పేస్తాం, తెలియనివి మాత్రం మీరు అడ్జస్ట్ అయిపోండి. ఏ శారీ అయినా కూడా ప్యూరే ఉంటుంది కాబట్టి. బుట్టి చూడండి ఎంత బాగుందో, పైన బార్డర్. ఇది ఇంకెక్కడ డిఫెక్ట్ అయితే కనిపించలేదు నాకు. శారీ అయితే చాలా బాగుంది. లెహెంగాస్కి అలా కూడా బాగుంటుంది, శారీకి కూడా బాగుంటుంది. ఆ చిన్న హోల్ లాగా వచ్చిన డ్యామేజ్ అయితే అసలు లెక్కలోకి తీసుకోవద్దు మీరు, చాలా చిన్నది కాబట్టి. లైట్ వెయిట్, అలాగే ఫాలింగ్ ఉంటుంది. శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1400. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా. సారీ, దీనికి బ్లౌజ్ రాలేదు, అందుకని ఒక ప్రైస్ అయితే కొంచెం తగ్గిస్తున్నాను. ఓన్లీ 1350. షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా. మెహందీ గ్రీన్ కలర్ షిమ్మర్ డోలా. బోత్ సైడ్స్ బార్డర్ ఈ విధంగా ఉంటుంది. మిడిల్ పార్ట్ అయితే ఇలా పోచంపల్లి స్టైల్ ప్యాటర్న్ వస్తుంది. చాలా బాగుంది శారీ అయితే. ప్యాటర్న్ కూడా బాగుంది, అలాగే కలర్ సూపర్గా ఉంది. అసలు ఇలాంటి కలర్స్ అయితే మీకు రేర్గా వస్తాయండి మంచి శారీస్లో అయితే. ఇది ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కోసం ఇదైతే బార్డర్. ఇది పళ్ళు పార్ట్,
ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. షిమ్మర్ డోలా, ప్యూర్ షిమ్మర్ డోలా ఉంటుంది ఫ్యాబ్రిక్. డిఫెక్ట్స్ చెక్ చేసేద్దాం. ఇక్కడ లేదండి, ఒక 10 సెంటీమీటర్స్ అయితే ప్లెయిన్ పార్ట్ వచ్చింది. చాలా బాగుంది సారీ, ప్యాటర్న్ బాగుంది. నాకైతే ప్యాటర్న్ చాలా బాగా నచ్చింది. అలాగే ఈ కలర్ కూడా నచ్చింది నాకైతే. రెగ్యులర్గా అయితే ఇలాంటి కలర్స్ రావు కాబట్టి దీంట్లోనే ఇదొక కలర్ షిమ్మరీ డోలా. ఇది కూడా ఫ్యాబ్రిక్ సేమ్, ప్యాటర్న్ కూడా సేమ్, కలర్ ఒక్కటే మారింది. ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, డార్క్ ఆరెంజ్ అనుకోండి, వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంటుంది. చాలా బాగున్నాయి. 2 కలర్స్ కూడా బాగున్నాయండి. ఓన్లీ 1400. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. ఇది బ్లౌజ్కి ఇక్కడ చిన్న మరక అయితే వచ్చింది. ఇదైతే మీకు అసలు కనిపించదు, ఇప్పుడు నాకు కనిపించింది కాబట్టి చూపిస్తున్నా అంతే. సూపర్ సారీ. ఇది కూడా కలర్ఫుల్గా ఉంది సారీ. 2 కలర్స్ కూడా బాగున్నాయండి. వీటిలో ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వరకు ఫోటో పెట్టండి. ఫ్లవర్కి కూడా సేమ్ కలర్స్ వచ్చాయి. ఆ శారీకి వచ్చిన కలర్సే ఈ శారీలో కూడా వచ్చాయండి. పింక్, గ్రీన్. దీనికి కూడా డిఫెక్ట్స్ అయితే ఎక్కడ కనిపించలేదు నాకైతే. వీటిలో ఏది నచ్చితే ఆ కలర్ పెట్టండి. ఓన్లీ 1400. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా. షిమ్మర్ డోలా. బ్లౌజ్ రాలేదు ఈ సారీకి. రెడ్ కలర్ సారీ అండి. టిష్యూ ఉంటుంది కాబట్టి మీకు ఆరెంజ్, డార్క్ ఆరెంజ్ లాగా అనిపిస్తుంది, కానీ థ్రెడ్ చూస్తే అర్థమవుతుంది. ఇది డార్క్ ఆరెంజ్ అనుకోండి, లేదా టమాటా రెడ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, వీడియోలో కనిపిస్తున్న కలరే ఉంటుంది. ఇదైతే పళ్ళు పార్ట్, ఇదైతే ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. బోత్ సైడ్స్ బార్డర్ ఈ విధంగా వస్తుంది. నీమ్ జరీ అలాగే మామూలు జరీ కూడా వస్తుంది. డ్యామేజెస్ చెక్ చేద్దాం. బ్లౌజ్ రాలేదు ఈ సారీకి. ఇక్కడ కనిపించలేదు, మిస్టేక్ అయితే. డ్యామేజెస్ కూడా ఏమీ కనిపించలేదు. బ్యాక్ సైడ్ అండి, ఇది బ్యాక్ సైడ్ అయితే వీవింగ్ కొంత రఫ్గా ఉంది. ఇక్కడ ఒక్క దగ్గర మాత్రం. బ్యాక్ సైడ్ మీకు అసలు ఇది లెక్కలోకి రాదు, బ్యాక్ సైడ్ కాబట్టి. కట్టు చెంగు కూడా ప్లెయిన్గా ఏమీ రాలేదండి. పైన కొంత దూరం బార్డర్ అయితే ప్లెయిన్గా ఉంది, రాలేదు. దాని తర్వాత వచ్చేసి ఈ విధంగా వచ్చింది బార్డర్ పైన కూడా. ఇది పైన బార్డర్, బోత్ సైడ్ సేమ్ బార్డరే ఉంటుంది. డిఫెక్ట్స్ అయితే ఏమీ కనిపించలేదు. ఇది వితౌట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ రాలేదు ఈ సారీకి. డార్క్ ఆరెంజ్ లేదా టమాటా రెడ్ కలర్ సారీ. ప్యాటర్న్ అయితే సూపర్ ఉంది. ప్యూర్ షిమ్మర్ డోలా. ఓన్లీ 1350. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. లైట్ వెయిట్ సారీస్. పర్పుల్ కలర్ షిమ్మర్ డోలా సారీ. చాలా లైట్ వెయిట్ ఉంటుంది సారీ అయితే. సారీ ఆల్ ఓవర్ అయితే ఈ విధంగా నీమ్ జరీ, అలాగే జరీ మామూలుగా వచ్చే రెగ్యులర్గా వచ్చే జరీతో ఈ విధంగా జాల్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. బ్లూ కలర్ జరీ అండి, చాలా డిఫరెంట్గా ఉంది లుక్ అయితే. పళ్ళు పార్ట్ వితౌట్ బ్లౌజ్ అండి. బ్లౌజ్ రాలేదు ఈ సారీకి. ఇది పళ్ళు పార్ట్, చాలా లైట్ వెయిట్. షిమ్మర్ డోలాలో లైట్ వెయిట్ సారీ. బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. డిఫెక్ట్స్ చెక్ చేద్దాం. ప్యాటర్న్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఒక లైన్ లాగా వచ్చేసింది. ఈ బ్లూ నీమ్ జరీతో ఈ విధంగా ఒక లైన్ లాగా వచ్చింది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ రాబట్టే మీకు ప్రైజెస్ అనేది ఇంకా లెస్ ప్రైజెస్లో వస్తున్నాయండి ఈ సారీస్. లేకపోతే మీకు తెలుసు మార్కెట్లో వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి అనేది. ఈ సారీకి బ్లౌజ్ రాలేదండి. ఇంకెక్కడ డిఫెక్ట్ అయితే ఏమీ రాలేదు. ఒక్క దగ్గర మాత్రం ఇలా బ్లూ కలర్ జరీతో ఒక లైన్ లాగా వచ్చేసింది అనమాట. మిగతా సారీ అంతా కంప్లీట్గా బాగుంది, చాలా బాగుంది. ప్యాటర్న్ కూడా బాగుంది. అలాగే కలర్ పర్పుల్ అయితే ఇది అందరికీ ఎప్పుడు నచ్చేది, ఎవర్ గ్రీన్ అనమాట పర్పుల్ అంటే. కానీ ఈ మధ్య ఏంటో కానీ రెడ్, ఆరెంజ్ కలర్ ఎక్కువగా అడుగుతున్నారండి. ఇది ఒక్కటి తప్ప మిగతా సారీ అంతా బాగుంది. బ్లౌజ్ రాలేదు. సారీ అయితే సూపర్గా ఉంది. సారీ ప్రైస్ ఓన్లీ 1350. బ్లౌజ్ రాలేదు కాబట్టి 1350. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా.
ఆరెంజ్ కలర్ ప్యూర్ డోలా సిల్క్ శారీ. బార్డర్ ఇది, మిడిల్ పార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. 2 టైప్స్ ఇలా లెహరా స్టైల్లో ప్యాటర్న్ అనేది వస్తుంది. మల్టీ కలర్ మినా వర్క్ అలాగే గోల్డ్ జరీతో. పళ్ళు అంటూ సపరేట్గా ఏమీ రాలేదు. ఇదే బార్డర్నే ఇలా కంటిన్యూ అయింది పైన కూడా, పళ్ళు దగ్గర కూడా. ఈ ప్యాటర్న్ చూడండి అసలు, ఈ కలర్ మీద దీనికి వచ్చిన మళ్ళీ ఈ వీవింగ్ వచ్చిన కలర్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు. ఈ ఆరెంజ్ కలర్ మీద ఈ పింక్ అలాగే ఎల్లో డార్క్ గ్రీన్ కలర్ చాలా అంటే చాలా బాగున్నాయండి. లుక్ అయితే చాలా బాగుంది. ఇది గ్రీన్ కూడా కొద్దిగా బ్లాక్ టైప్లో అనిపిస్తుంది ఈ బుట్టి అయితే. ఇక్కడ ఎల్లో కలర్ అలాగే పింక్ కలర్ అలాగే జరీ గోల్డ్ జరీ. దాని తర్వాత ఇదైతే బ్యాక్ సైడ్ చూపిస్తాను మీకు. బ్లాక్ లేదా డార్క్ గ్రీన్ కలర్ అనేది నాకే అర్థం కావటం లేదు, కన్ఫ్యూజన్గా ఉంది. ఈ విధంగా ఉంటుంది ఏదైనా కానీ బ్లాక్ లుక్కే ఉంది చూడ్డానికి అయితే. గ్రీన్ అండి, సారీ గ్రీన్ కలర్. ఇది డార్క్ గ్రీన్ కలర్. డ్యామేజెస్ చెక్ చేద్దాం ఇప్పుడు. డిఫెక్ట్ కానీ డ్యామేజ్ కానీ ఏమైనా వచ్చిందేమో ఎక్కడన్నా. శారీ అయితే సూపర్గా ఉంది అసలు. నాకు తెలిసి ఫస్ట్ అయితే ఇదే అడుగుతారండి. ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. ప్యూర్ డోలా సిల్క్ ఫ్యాబ్రిక్. ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే వచ్చింది. ఇది మీకు అసలు పనికొచ్చే పార్టే కాదు. ఇది కట్టు చెంగు దగ్గర ఇది స్టిచ్చింగ్ చేసేస్తారు, ఇక్కడ కట్ చేసేసి స్టిచ్ చేయిస్తారు కాబట్టి ఇదైతే అసలు మీకు డ్యామేజ్ లేదా డిఫెక్ట్ కింద లెక్కలోకి రాదు అసలు. నాకు కనిపించింది కాబట్టి ఓన్లీ చూపిస్తున్నా అంతే. ఇలా వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది ఒక్క దగ్గర కింద. సూపర్ ఉంది సారీ. ప్యూర్ డోలా సిల్క్ అండి ఇది. బోత్ సైడ్స్ బార్డర్ ఈ విధంగా ఉంటుంది. ఫాలింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్. మీకు ఐడియా ఉండే ఉంటుంది ఏ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుంది అనేది. నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పాల్సిన పని అయితే లేదు. చాలా బాగుంది సారీ. సారీ ప్రైస్ ఓన్లీ 1400. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. సింగిల్ పీస్ మాత్రమే ఉంది. రెడ్ కలర్ సారీ, టిష్యూ షిమ్మర్ డోలా. లైట్ వెయిట్ ఉంటుంది సారీ. ఈ జరీ కూడా మీకు ఇది రోజ్ గోల్డ్ ఏదో అంటారు కదా, ఆ టైప్లో ఉంది జరీ అయితే. చాలా ప్రీమియం లుక్తో ఉంది జరీ వీవింగ్. మిడిల్ పార్ట్ అంతా ఇలా ఫ్లవర్ బంచ్ లాగా వస్తుంది. చాలా బాగుందండి. రెడ్ కలర్ షిమ్మర్ డోలా. పళ్ళు పార్ట్ ఇది. బ్యాక్ సైడ్ పైన బార్డర్. బోత్ సైడ్స్ అన్ఫినిష్డ్ వస్తుంది బార్డర్ అయితే మీకు. బోత్ సైడ్స్ బార్డర్ కూడా సేమ్ ఉంటుంది. డిఫెక్ట్స్ అయితే చెక్ చేసేద్దాం ఇప్పుడు. చాలా ఫాలింగ్ స్మూత్గా ఉంటుందండి. ఇవన్నీ కూడా నార్మల్ వాష్కి పనికిరావు, ఓన్లీ డ్రై వాష్ అండి. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది, హ్యాండ్స్ కోసం ఇది బార్డర్. డిఫెక్ట్స్ అయితే ఏమీ నాకైతే కనిపించలేదు. శారీ అయితే సూపర్ అంటే సూపరు. చాలా లైట్ వెయిట్ అలాగే ఫాలింగ్ ఉంటుంది, మెత్తగా ఉంటుంది శారీ అయితే. జరీ కూడా ప్రీమియంగా ఉంది, అలాగే కలర్ కూడా చాలా బాగుంది ఈ శారీకి వచ్చిన జరీ అయితే. షిమ్మర్ డోలా, ప్యూర్ షిమ్మర్ డోలా శారీ ఓన్లీ 1400. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. డిఫెక్ట్స్ ఏమీ రాలేదు. పర్పుల్ కలర్ శారీ. శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా అయితే జాల్ ప్యాటర్న్ వస్తుంది గోల్డ్ జరీతో. ఇది బార్డర్ అన్ఫినిష్డ్ వస్తుంది, అలాగే ఇలా స్మాల్ బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ ఉంటుంది. ఇదైతే షార్ట్ పళ్ళు. బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. శారీ అయితే ప్యూర్ కడ్డీ జార్జెట్. కట్టు చెంగు పార్ట్ ఇది. ఈ శారీకి బ్లౌజ్ రాలేదు. డిఫెక్ట్స్ అయితే చెక్ చేద్దాం. పర్పుల్ కలర్ శారీ అయితే సూపర్ అంటే సూపర్ అసలు. కొన్నిటికి బ్లౌజెస్ వచ్చాయి, కొన్నిటికి అయితే రాలేదండి. అందుకే ప్రతిదీ చెక్ చేసి చెప్పాల్సి వస్తుంది. ఈ శారీకి అయితే బ్లౌజ్ వచ్చింది, నేను ఇంకా రాలేదేమో అనుకున్నాను. ఇదండి బ్లౌజ్. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్, ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్. రాలేదనుకున్నా, నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇదైతే ప్యాటర్న్.
సూపర్ అంటే సూపర్. అసలు ఇదే ఇంతకుముందు పీచ్ కలర్లో చూపించున్నాను, దానికైతే అసలు ఎంతమంది అడిగారో లెక్కే లేదు. వేరే కలర్లో ఉన్నా చూపించండి ఈ ప్యాటర్న్లో, ఇదే కలర్ ఉన్నా పర్లేదు, లేదా వేరే కలర్ అన్నా ఉంటే చూపించండి అని ఎంతమంది మెసేజ్ చేశారు నాకు. అప్పుడే చాలా పీస్ అయితే సేల్ అవుట్ అయిపోయాయి ఈ కలర్లో. ఇంకా రెడ్ కలర్లో, పీచ్ కలర్ అయితే అప్పుడే వీడియో పెట్టగానే సేల్ అవుట్ అయిపోయాయండి. ఇప్పుడైతే ఈ పర్పుల్ కలర్లో కొన్ని పీసెస్ ఉన్నాయి. రెడ్ కలర్లో మాత్రం ఒక్కటే మిగిలిందండి. ఇదొకటి రెడ్ కలర్ ప్యాటర్న్ వచ్చేసి సేమ్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చింది ఈ సారీకి కూడా. ఇది బ్లౌజ్ రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్, ప్యూర్ ఖడీ జార్జెట్. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్ అండి. బోత్ సైడ్స్ అన్ఫినిష్డ్ బార్డర్ వస్తుంది. సూపర్ అంటే సూపర్ అసలు. 2 కలర్స్ కూడా. ఈ పర్పుల్లో మాత్రం ఉన్నాయి కానీ కొన్ని పీసెస్ అయితే, రెడ్ కలర్లో మాత్రం ఒక్కటే ఉంది. డిఫెక్ట్స్ అయితే చెక్ చేసేద్దామండి. నాకు తెలిసి ఎక్కడ డిఫెక్ట్ అనేది లేనట్టే ఈ సారీకి. బ్లౌజ్ కూడా రాలేదేమో అనుకున్నా కానీ బ్లౌజ్ వచ్చిందండి ఈ సారీకి. సారీ ప్రైస్ 1500. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. డిఫెక్ట్స్ అయితే ఏమీ రాలేదండి. చిన్న మిస్టేక్ కూడా నాకైతే కనిపించలేదు. సారీస్ అయితే సూపర్ అసలు. పర్పుల్ అంటేనే ఎత్తుకుంటారు అందరూ, అలాంటిది ప్యాటర్న్ అలాగే క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అన్నీ మన కస్టమర్స్కి ఐడియా ఉండే ఉంటుంది కాబట్టి చూడగానే తీసేసుకుంటారండి. సారీ ప్రైస్ ఓన్లీ 1500. షిప్పింగ్ కాస్ట్ ఇంకా కొంచెం తగ్గిస్తున్న ప్రైస్ అయితే 1450 అండి. 1450. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. సేమ్ ప్రైస్ అండి. డార్క్ రెడ్ కలర్ సారీ, ప్యూర్ ఖడీ జార్జెట్. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వరకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఈ రెడ్ కలర్ మాత్రం సింగిల్ పీస్ అవైలబుల్. ఇవైతే కొన్ని అయితే ఉన్నాయి. సో ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. 1450. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుందండి. చిన్న చిన్న మిస్టేక్స్ అయితే రావచ్చు కానీ నేను చెక్ చేసిన, ఈ వీడియోలో చెక్ చేసిన సారీస్ వరకు మాత్రం నేను చూపించినవి కాకుండా ఇంకే డిఫెక్ట్ అయితే రాలేదు ఏ సారీకి కూడా. సారీస్ అయితే సూపర్ అంటే సూపర్. పింక్ కలర్ ప్యూర్ డోలా సిల్క్ సారీ ఇదైతే పళ్ళు పార్ట్ సిల్వర్ నీమ్ జరీ అలాగే జరీతో ఈ విధంగా ఉంటుంది పళ్ళు. అలాగే ఇక్కడ కూడా 2 టైప్స్ జరీ అయితే వస్తుంది. లహిరియా స్టైల్లో ఇలా క్రీపర్ ప్యాటర్న్ వస్తుంది. సారీ ఆల్ ఓవర్ అయితే ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. డార్క్ పింక్ కలర్ మీద ఇక్కడ ఈ మధ్యలో మాత్రం నీమ్ జరీ వచ్చింది. ఇక్కడ ఈ స్మాల్ బుటీ అయితే బార్డర్ బోత్ సైడ్స్ సేమ్ బార్డరే వస్తుంది. ఈ సారీకి ఇక్కడ డిఫెక్ట్ అయితే వచ్చింది. ఇక్కడ పళ్ళుకి దగ్గరగానే ఒక 1/2 మీటర్ తర్వాత ఇక్కడ ఒక 10 సెంటీమీటర్స్ అంతా ఉండొచ్చు నాకు తెలిసి. ఇక్కడ కట్ అయిందనమాట. ఇది జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదు సారీగా యూస్ చేయడానికైతే. స్టిచ్ చేయించుకుంటే సరిపోతుంది జాయింట్ చేసేసుకుంటే. ఎక్కువ తక్కువ అటు ఇటు కట్ అయిపోవటం అలా ఏం లేదు. నీట్గా ఇలా 1 లైన్ మాదిరిగా కట్ అయింది కాబట్టి మీరు నీట్గా ఇదంతా ఈ వేస్ట్ అంతా కట్ చేయించేసి స్టిచ్ చేసేస్తే సరిపోద్ది. సారీ అంతా అయితే చూడండి మీరు ఎంత బాగుందంటే అంత బాగుంది. బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇంకెక్కడన్నా ఉందేమో డిఫెక్ట్ చూసేద్దాం. ఇలా ఎక్కడన్నా చిన్న చిన్న డ్యామేజెస్ కానీ మిస్టేక్స్ కానీ రావటం వల్లే మీకు ఇంత తక్కువకి వస్తున్నాయండి. ఇంత మంచి మంచి ప్యాటర్న్స్ అలాగే ప్యూర్లో ఇంత మంచి క్వాలిటీతో ఇంత మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అలాగే ప్యాటర్న్స్తో ఇంత తక్కువ ప్రైస్కి రావాలంటే మరి ఏదో ఒకటి ఉండాలి కదా. మిస్టేక్ అనేది ఉంటేనే కదా తక్కువకి వచ్చేది. మిగతా సారీ అంతా కంప్లీట్గా బాగుంది. బ్లౌజ్ బుటీతో వచ్చింది. చాలా బాగుందండి బ్లౌజ్ కూడా.
నాకు అసలు కలరే ఎంత బాగా నచ్చిందో అసలు. అలాంటిది ఈ లెహరియా స్టైల్ ఈ లత డిజైన్ కూడా చూడండి ఎంత నైస్ వర్క్ అయితే ఉందో చూడండి. మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీరే అనుకుంటారు నిజంగానే చాలా బాగుంది, ఏమి ఎక్కువ చేసి చెప్పలేదు, ఎక్స్ప్లెయిన్ చేయలేదు దీని గురించి అని మీరే అనుకుంటారు. అంత బాగుంది సారీ అయితే. ఏదో సేల్ చేసేసుకుందాము అని చెప్పే టైప్ కాదండి నేను. నిజంగానే బాగుంటే అయితే మాత్రం చాలా బాగుందని చెప్తాను. సూపర్ సారీ అసలు. సారీ ప్రైస్ 1450. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా. ఇక్కడ పళ్ళుకి దగ్గరగా ఒక 1/2 మీటర్ తర్వాత ఇక్కడ ఒక కట్ అయితే వచ్చింది. ఇది మీరు స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. సారీ మాత్రం మిగతా అంతా పార్ట్ అంతా కూడా చాలా బాగుంది. సారీ ప్రైస్ 1450, షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా. బ్లాక్ కలర్ మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా జరీ అలాగే 2 కలర్స్ మీనా వర్క్తో ఈ విధంగా వస్తుంది ప్యాటర్న్ అయితే. ఇదైతే పళ్ళు పార్ట్ డార్క్ బ్లాక్ కలర్ సారీ. ఇది డోలాలోనే ప్యూర్ డోలా సిల్క్లోనే ప్రీమియం ఉంటుంది క్వాలిటీ. డోలా సిల్క్లోనే మళ్ళీ ఏదో మిక్స్ అయితే ఎలా ఉంటుందో ప్యూర్లో అలా ఉంది ఫ్యాబ్రిక్. డోలా లాగా అనిపించటం లేదు. ఫ్యాబ్రిక్ అయితే సూపర్ అసలు. డ్యామేజెస్ డిఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయేమో చెక్ చేసేద్దాం. సారీ ఆల్ ఓవర్ అయితే మంచి కలర్ఫుల్గా ఉంది సారీ. బోత్ సైడ్స్ బార్డర్ ఇది అన్ఫినిష్డ్ ప్రతి సారీకి వస్తుంది కాబట్టి నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. ఇది కట్టు చెంగు పార్ట్ ప్లెయిన్ అయితే వచ్చింది. సారీ ఇది బ్లౌజ్ పార్ట్ అండి. సారీ బ్లౌజ్ ఇది బ్లౌజ్. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. ఇక్కడ మళ్ళీ వేస్ట్ పార్ట్ కొంత అయితే వచ్చింది. ప్లెయిన్ బ్లౌజ్. కట్టు చెంగు అంటూ సపరేట్గా ఏమీ రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా ఒక 5 to 10 సెంటీమీటర్స్ ఉంటుంది అంతే. ఈ సారీకి అయితే డిఫెక్ట్ అయితే నాకు ఎక్కడా కనిపించలేదండి. డార్క్ బ్లాక్ కలర్ మీద ఈ ప్యాటర్న్ ఎంత బాగా కనిపిస్తుందో అసలు. ప్యూర్ డోలా సిల్క్ అండి ఫ్యాబ్రిక్. చాలా బాగుంది. సారీ ప్రైస్ ఓన్లీ 1400. షిప్పింగ్ కాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. డిఫెక్ట్స్ అయితే ఏమీ నాకు ఎక్కడా కనిపించలేదు. ఆరెంజ్ కలర్ సారీ. సారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ప్యాటర్న్ వస్తుంది. బాక్స్ మధ్యలో పికాక్స్ ప్యాటర్న్ వస్తుంది. డౌన్ బార్డర్ పైన అయితే బార్డర్ కొంచెం ఇలా ఉంటుంది డిఫరెంట్గా. ప్యాటర్న్ ఇది ఎక్కడ ఖాళీగా లేకుండా ఫుల్ వర్క్ వచ్చేసింది ఈ సారీకి అయితే. ఇది బ్లౌజ్ పార్ట్. సారీ ఇది బ్లౌజ్ కాదండి, ఇది కట్టు చెంగు పార్ట్. ఇది ప్యూర్ డోలా సిల్క్ అండి. ఇది బ్లౌజ్. కొంచెం షైనీగా ఉంది ఫ్యాబ్రిక్. ఇక్కడైతే మీకు ఇక్కడ జరీ ఉండటం వల్ల ఈ షైన్ అయితే కనిపించడం లేదు. ప్లెయిన్ పార్ట్ ఉన్నప్పుడు చూడండి ఇలా షైనీగా ఉంది. ఇది హ్యాండ్స్ కోసం బార్డర్. సారీ చెక్ చేశాను, ముందే చెక్ చేస్తున్నాను నేను. ఇంత ముందు కూడా చూపించున్నాను కాబట్టి డిఫెక్ట్స్ అయితే ఏమీ లేవండి ఈ సారీకి. ఈ ఒక్క సారీ అయితే పోయినసారి పెట్టినప్పుడు మిగిలిపోయింది. ఇది ఇంకొక సారీ, ఇది ఒక్కటే కాదండి సారీ. పైన కూడా బార్డర్ ఇలా ఉంటుంది. ఆరెంజ్ కలర్ సారీ అండి, చాలా బాగుంది. డిఫెక్ట్స్ అయితే ఏమీ రాలేదు. బ్లౌజ్ వచ్చింది ఈ సారీకి. సారీ వచ్చేసి ప్యూర్ డోలా సిల్క్. సారీ ప్రైస్ ఓన్లీ 1350. షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇంకో సారీ చూపిస్తాను. ఇది కూడా పోయిన సారీ పెట్టినప్పుడు మిగిలిపోయిన సారీ అండి. ఇది ఎందుకు నచ్చలేదు కానీ మరి చాలా బాగుంటుంది. కలర్ కానీ ప్యాటర్న్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ప్యూర్ డోలా సిల్క్. ఇది ప్యాటర్న్ నీమ్ జరీ అలాగే గోల్డ్ జరీతో ఉంటుంది. నీమ్ జరీలో కూడా కొంచెం స్కై బ్లూ టైప్ అలా ఉంటుంది అనమాట కలర్ అయితే. షైనీగా ఉంటుంది సారీ. రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్. బోత్ సైడ్స్ బార్డర్ వచ్చేసి సేమ్ ఉంటుంది. ఈ సారీ కూడా డిఫెక్ట్ అయితే ఏమీ లేదండి. ఇది పళ్ళు పార్ట్. అలాగే ఈ సారీకి బ్లౌజ్ వచ్చినట్టు లేదు, వితౌట్ బ్లౌజ్ సారీ. ఇది ప్యాటర్న్ అయితే సూపర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ సారీ. ఫాలింగ్ ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, అలాగే చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. ఈ లీఫ్లో మళ్ళీ ఇక్కడ టిష్యూ లాగా వచ్చిందండి. లీఫ్ వరకు మాత్రం టిష్యూ వస్తుంది. మళ్ళీ ఈ టిష్యూ ఈ బుట్టి కూడా ఫ్లవర్ బుట్టి కూడా ఇలా నీమ్ జరీ కలర్ నీమ్ జరీతో వస్తుంది. ఈ ఈ లీఫ్ బుట్టి అవుట్ లైన్ అయితే మాత్రం ఇలా
జరీతోనే వస్తుంది. ఎంత బాగుందో లుక్ అయితే, ఇంత నీట్గా అయితే ఉంది వీవింగ్. ప్రతిదీ చాలా కేరింగ్గా డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎక్కడా కూడా కొంచెం కూడా నచ్చలేదు అని చెప్పడానికి వీలు లేనంతగా డిజైన్ చేశారు. చాలా బాగుంది. బోత్ సైడ్స్ బార్డర్ అయితే ఇది అన్ఫినిష్డ్, ప్రతిసారి కామన్. పళ్ళు పార్ట్ చాలా లైట్ వెయిట్ అండి. 1350 సారీ 1300 షిప్పింగ్ కాస్ట్ ఎక్స్ట్రా అండి. ఈ సారీకి బ్లౌజ్ రాలేదు. ఇది వీడియోలో లాస్ట్ సారీ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.